రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం నుంచి చదువుకుందాం. 5, 6-9 వరకు మనం 10 వరకు చదువుకుందాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిత్యముగా రక్షింపబడుదుము. దేవుడు ఈ కొద్ది వాక్య భాగము మన విడికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ 40 రోజులుగా లేదా గత కొద్ది రోజులుగా మనం యేసుక్రీస్తు శ్రమలను ఉద్దేశించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాలం వేళ మరొకసారి అందులో భాగంగా యేసుక్రీస్తు ఎవరి కోసం తను శ్రమనుందాడు, లేదా యేసుక్రీస్తు ఎవరి కోసం మరణించబడ్డాడు, యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం కొన్ని నిమిషాల పాటు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆయన యొక్క శిలువ, మరణ, పునరుత్థానాల గురించి అనేక సందర్భాల్లో ప్రవచనాత్మకంగా కూడా రాయబడినటువంటి సంఘటనలు ఎన్నో మనము ఇదివరకే ధ్యానించి ఉన్నామని భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాలం వేళ దేవుడు ఎవరి కొరకు ఈ భూమి మీద కలువరి శిలువలో తాను బలిదానమై, యాగమై, పాప పరిహారార్థ బలిగా తనను తాను రిక్తునిగా చేసుకొని, మరి తన యొక్క వీపును దున్నబడినట్లు, తన యొక్క తలలో ముండ్ల కిరీటం కొట్టబడినట్లు, మరి అవమానించబడి, హేళన చేయబడి, ఉమ్మివేయబడి, తన పక్కమున బలెముతో పొడవబడి, తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కల్వరి శిలువలో ధారగా దానిని త్యజించినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి ఈ శిలువ ధ్యానాల్లో భాగంగా. అయితే ఆయన ఎవరి కోసం అంతగా రిక్తునిగా లేదా అంత క్రూరంగా బలిదానమైనటువంటి స్థితిని మనం చూస్తే మన కళ్ళు చెమురుస్తాయి, మన చెవులు రింగుమంటాయి, మన హృదయము గొల్లుమని ఏడుస్తా ఉంది అనేటువంటి విషయాన్ని నేను చెబుతా ఉన్నాను. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మరణాన్ని ఉద్దేశించి ఓ సినిమా తీయడం జరిగింది. దాని పేరు 'ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' అనేటువంటి సినిమా. ఆ సినిమా తీసినటువంటి నిర్మాత, ఆ సినిమా తీసినటువంటి హీరో మరి యేసుక్రీస్తు శ్రమలను గురించి ఆళ్ళు ఆ సినిమాని చేస్తూ ఉన్నప్పుడు మరి హీరోగా అంటే ఈ యొక్క యేసుక్రీస్తుగా చేసినటువంటి వ్యక్తిని ఈ శిలువ మరి ఆ సందర్భాన్ని వాళ్ళు తీయడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు ఆ యొక్క హీరోకి ఏం చేశారంటే, ఆ పైయంతా కూడా ఒక రబ్బరు లోపట మరి ఏమైనా దెబ్బ తాకకుండా ఏం చేశారంటే, బాగా దుస్తులు ధరించారు. దుస్తులు ధరించిన తర్వాత వీళ్ళు కొరడాలతో కొడుతూ ఉన్నారు. కొర్రాలతో కొడుతున్నటువంటి సందర్భంలో ఒకటో ఏటు కొట్టినారు. కొట్టినప్పుడు ఆయన మరి యాక్ట్ చేయాలి కాబట్టి ఆయన ఏం చేసినాడంటే, ఆ యొక్క దెబ్బకి ఆయన ఎంత వేదన చెందుతున్నాడో తెలియటానికి ఆయన కొద్దిగా మొఖాన్ని తిప్పుకొని బాధని వ్యక్తపరిచినట్లు ఆయన ఉన్నాడు. రెండవసారి కొట్టినారు. రెండవసారి కొట్టినప్పుడు బిగ్గరగా ఆయన మరి మౌనాన్ని సహించలేక కొంత కేక వేశాడు. మూడవసారి ఏటు కొట్టినప్పుడు ఆయన కింద పడి విలవల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి జరిగింది. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యం సినిమా తీయడానికి ప్రయత్నించినటువంటి ఆ హీరో లేదా ఆ యేసుక్రీస్తు పాత్రని మరి చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఆ యొక్క మూడో దెబ్బలోనే తన యొక్క చర్మము చీల్చబడింది.
తను వేసుకున్నటువంటి రక్షణ కవచమంతా కూడా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత ఆయన విలవిల్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి ఏమైందని చూస్తే వాళ్ళు వేసుకున్నటువంటి సేఫ్టీ డ్రెస్ ఏమైందంటే డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయి ఆయనకి విప్పిన తర్వాత సుమారు 19 కుట్లు పడినాయట తన వీపుకి. చూడండి ఆయన ఆ పాత్రని చేసినప్పుడు అన్నాడంట ఆ యొక్క నిర్మాతతో, యేసుక్రీస్తుని ఇంత క్రూరంగా లేదా ఇంత ద మరి దయనీయటువంటి ఆ స్థితిలో ఉంచి ఆయన్ని శిక్షించారా అని ఆయన అడిగినాడంట. ఈ యొక్క నిర్మాత చెప్పినాడంట ఏమనంటే, ఇది మనము చేస్తున్నటువంటి ఈ యొక్క యాక్టింగ్ లేదా ఈ యొక్క సీను అనేటువంటిది లేదా ఈ సినిమాలో చేస్తున్నటువంటిది మనం యేసుక్రీస్తు శ్రమలో కేవలము 40 భాగం మాత్రమే చేస్తున్నామని ఆయన చెప్పాడట. అంటే అప్పుడు అనుకున్నాడంట ఈ యొక్క యేసుక్రీస్తు పాత్రని చేస్తున్నటువంటి ఆయన అన్నాడంట, "నేను కేవలం యాక్ట్ చేయడానికి, నా సేఫ్టీలో నేనుండి చేయడానికి ప్రయత్నించినటువంటి నాకే ఇంత 19 కుట్లు ఒక మూడో దెబ్బలోనే నాకు తాకితే, మరి ఆయన యొక్క శరీరము ఎంత చీల్చబడిందో" అని ఆయనకనిపించిందంట. అనుకోని దేవుడు నిజంగా ఆయనే అని ఆయన మోకరించి ప్రార్థించి యేసుక్రీస్తుని అంగీకరించాడు అని ఆయన సాక్ష్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమేటువంటి వారులారా, ఈ శిలువ దృశ్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితం పశ్చాత్తాపం నొందాలి. లేదా మన జీవితం మార్చబడాలి. మన జీవితంలో యేసుక్రీస్తు ఎలాంటి త్యాగాన్ని చేశాడో మనం ఖచ్చితంగా గుర్తించాలి. కేవలం బాధపడడమో, కన్నీరు విడవడమో, దుఃఖ తప్తులు కావడం కాదు గానీ, మన జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది ఈ శిలువ ద్వారా మాత్రమే జరగాలి, జరుగుతుంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే సువార్తీకరణలో భాగంగా యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన వార్తను మాత్రమే మనము ప్రకటన చేయాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల్లో చాలా సందర్భాల్లో రాయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనం ఆనాడు సిలువ వేయబడినటువంటి దృశ్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన ఎవరి కొరకు చనిపోయాడు ఆ విధంగా. ఆయన గురించి ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడు అటువంటి విషయం గురించి ఆయన యొక్క ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథమైనటువంటి యెషయా గ్రంథంలో మనము చూడగలిగితే చూడండి, మనము రెండవ వచనం నుంచి మనం గమనించగలిగితే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన మన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క శిలువ శ్రమనుద్దేశించి ప్రవచనాత్మక గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన మరి ఆయన ఎదుట పెరిగెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. మరి ఆయనకి స్వరూపమైనను, సొగసైనను లేదు. మనం అతన్ని ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు అని రాయబడింది. మనం ఆపేక్షించినట్లుగా అంటే మనము స్వీకరించడానికి లేదా మనము చూడటానికి కూడా ఆయన దగ్గర ఏం లేదు, స్వరూపము లేదు అని అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే మరి ఆయన మరి మొక్క వలె, లేత మొక్క వలె ఎదిగినటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన యొక్క శ్రమను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన లేత మొక్క వలె ఎదిగాడు అని చూస్తూ ఉన్నాం. అయితే ఆయనని మనము చూసి ఆపేక్షించడానికి ఆయనలో ఏ అందము లేదు అనేటువంటి మాట. ఏ ఆకారము లేదు అనేటువంటి మాట. ఏ స్వరూపము లేదు, సొగసు లేదు అనేటువంటి మాట ఇక రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అందుకని ఆయన్నుద్దేశించి మరొక మాట ఏంటంటే, మూడవ వచనంలో మనం బడినట్లయితే, మరి అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. మనుషులను మనుషులకి విసర్జించబడిన వాడు ఆయన అనేటువంటి మాట కూడా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు తృణీకరించబడ్డాడు. యూదా మతంలో లేదా యూదా గోత్రంలో, యూదా వంశంలో ఆయన పుట్టినవాడు. అయితే యూదుల ద్వారా ఆయన తృణీకరించబడినటువంటి వాడు. ఆయన
యూదులు మనుషుల నుంచి విసర్జించబడినటువంటి వాడు. ఆయన్ని చాలామంది మరి తృణీకరించి, విసర్జించి, ఆయన్ని దూరపరిచి, ఆయన్ని సిలువకి అప్పగించినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒంటరి వాడిగా మిగిలిపోయినటువంటి సందర్భం, మరి ఆయన్ని విసర్జించబడినటువంటి వాడిగా, తృణీకరించబడిన వాడిగా చూస్తున్నాం అని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన ఆ యొక్క శిలువ శ్రమలలో ఆయన ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన వ్యసనాక్రాంతుడు లేదా వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనుషులు చూడనొల్లని వానిగా ఉండెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మీలో ఎంతమంది 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' సినిమా చూసారో నాకు తెలీదు గానీ, నేను ఈ సినిమాని చూడడానికి థియేటర్‌కి వెళ్ళాను. థియేటర్‌కి వెళ్తే నాకనిపించింది, ఇంత ఘోరంగా యేసుక్రీస్తుని కొట్టి ఉంటారా అని అనిపించింది నాకైతే. అసలు అమాంతం స్టార్టింగ్ నుంచి శిలువ దృశ్యాలనే చూపించడం జరిగింది. ఆ సినిమాలో చాలా క్రూరంగా ఆయన్ని మరి శిక్షించినటువంటి సందర్భాలు ఆ సినిమాలో మరి చూపించడం ప్రయత్నించారు. అయితే నేను చెప్పాను గదా! అది కేవలము మరి 40% మాత్రమే అనేటువంటి విషయం ఆ యొక్క మరి సినిమా నిర్మాత చెప్పినటువంటి మాటల్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వీలైతే ఆ సినిమాని మీరు ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు శ్రమని కళ్ళద్దినట్టుగా మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు ఆ సినిమాలో అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే ఆయన మనుషులు చూడనొల్లని వానిగా ఉన్నట్లు, తృణీకరించబడినట్లు, విసర్జించబడినట్లు, వ్యసనక్రాంతుడుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఆయనుద్దేశించి ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. మరి ఆయన తృణీకరింపబడిన వాడు గనుక అతనిని ఎన్నిక చేయకపోతిమని. తర్వాత ఆయన మన రోగములను భరించెను అనేటువంటి మాట. ఆయన మన వ్యసనములను వహించినటువంటి మాట. ఆయన మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినటువంటి మాట. మన దోషములను బట్టి నలుగగొట్టబడినటువంటి మాట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినటువంటి మాట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా చాలా విషయాలు మనం గమనించగలిగితే అతడు దౌర్జన్యం పొందినట్లు, బాధింపబడిన అతను నోరు తెరవలేనటువంటి స్థితిని అనుభవించినట్లు వాస్తవంగా చెప్పాలంటే అతడు వధకు తేబడు గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అనేటువంటి మాట మనకు అక్కడ రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు అంతటి గొప్ప శిక్షను శిలువ శిక్షను లేదా శిలువ కంటే ముందు శ్రమల యొక్క భారాన్ని మౌనంగా భరించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నిజమే కదా! క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా, ఈ సిలువ లేకపోతే క్రైస్తవుడి జీవితానికి విలువే లేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకని ఆయన అంతగా బాధించబడ్డాడు? ఎందుకని తృణీకరించబడ్డాడు? ఎందుకని వ్యసనక్రాంతుడయ్యాడు? ఎందుకని ఆయన అంత ఘోర శిక్షను భరించి మరణించాడు అని మనం లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా అనేటువంటి మాట రాయబడింది. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా అని రాయబడింది. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అని ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. నిజమే క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా, ఏలయనగా మనము ఇంకనూ మనము ఇంకను బలహీనులమై ఉండగా మన కొరకు మరి ఆయన చనిపోయాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద నరవతారిగా అవతరించి
ఆయన శ్రమలను అనుభవించి కల్వరి శిలువలో మరణించి మరి సుమారు 2020 సంవత్సరాలు మరి దాటిపోయినప్పటికీ కూడా ఇంకా క్రీస్తును ఎరిగి కూడా క్రీస్తును వెంబడించక, క్రీస్తును ప్రకటించక, క్రీస్తును అనుసరించక చాలామంది జీవితాలు ఉన్నాయి. అందుకనే ఈ యొక్క బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఏలయనగా మనం ఇంకా బలహీనులై ఉండగా అటువంటి మాట రాస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి కొరకు ఆయన మరణించాడు లేదా చనిపోయాడు అని మనం గమనించగలిగితే, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా అనే మాట రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు బలహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడని మనం గమనించాలంటే, బలహీనుల కొరకు చనిపోయాడు అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు, నేను బలహీనులమో, క్రీస్తులో బలవంతులమో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవాలి. నిజమే గదా! చాలా సందర్భాల్లో మనము బోధకులమైనప్పటికీ, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న వారైనప్పటికీ, కొన్నిసార్లు మన శారీరక బలహీనతలను బట్టి క్రీస్తును శ్రమల పాలు చేశామనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని ఈ లేఖన భాగాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించగలిగితే మరి ఆ యొక్క 6వ వచనము 2వ భాగంలో యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినని రాయబడింది. ఇంకా దేని కొరకు ఆయన ఎవరి కొరకు ఆయన చనిపోయాడు ఆ కలువరి సిలువలో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే భక్తిహీనుల కొరకు చనిపోయెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా మనకందరికీ తెలుసు చాలా మట్టుకు రక్తహీనత అనేటువంటి మాట బాగా తెలుసు. రక్తహీనత అంటే ఏమంటే ఉండవలసినటువంటి దానికంటే కూడా తక్కువగా రక్తం ఉండేటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే రక్తహీనులు లేదా రక్తహీనత అని అంటారు. ఇంగ్లీష్‌లో అయితే ఎనిమియా అనేటువంటి మాటని వాడతారు. అంటే మనకి 12-15 పాయింట్లు జెంట్స్‌కి ఖచ్చితంగా ఉండాలె. మరి 12-13 పాయింట్లు మరి స్త్రీలకి ఆ రక్తం యొక్క శాతం హెచ్‌బీ హిమోగ్లోబిన్ అటువంటిది ఉండాలి. అయితే దానికంటే ఎప్పుడైతే తక్కువగా ఉంటదో వాళ్ళనేమంటారంటే రక్తహీనులు అని అంటారు. రక్తహీనులు అని అంటారు. అయితే బైబిల్‌లో మరి ఎవరి గురించి రాయబడిందంటే భక్తిహీనుల గురించి రాయబడింది. చాలా సందర్భాల్లో కీర్తనల గ్రంథంలో అయితే చాలా ఎక్కువ సార్లే భక్తిహీనుల గురించి, వాళ్ళ యొక్క క్రియల గురించి రాయబడింది. వాటి గురించి మనం వీలైతే ఇంకోసారి ధ్యానిద్దాం గానీ, అయితే ఈరోజు బైబిల్ చెబుతున్న మాటేంటంటే, భక్తిహీనుల కొరకు చనిపోయాడు యేసుక్రీస్తని చెబుతా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు నేను మొదటగా చెప్పినట్లు బలహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఆత్మలో బలహీనులు, శారీరక బలహీనుల కొరకు, ఆత్మలో బలహీనుల కొరకు, అణిచివేయబడేటువంటి మరి వారి కొరకు ఆయన మరి సిలువలో మరణించి వారికి బలమును అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా గమనించగలిగితే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భక్తిహీనులు అంటే ఏమి అనంటే భక్తి ఉంటది. భక్తి ఉంటది. కానీ ఉండాల్సినటువంటి అంత రేంజ్‌లో ఉండదు అని ఈ లేఖన భాగం ద్వారా మనము అర్థం చేసుకోవాలని ప్రభువు పేరిట తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా నీవు భక్తిహీనుడివా? లేదా నీవు భక్తిపరుడువా? అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిస్తుండగా మనల్ని మనము హెచ్చరించుకొని, మనల్ని మనము సరిచేసుకొని ఓ భక్తిపరుడుగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన భక్తిహీనుల కొరకు ఆ కలువరి శిలువలో క్రూరమైనటువంటి శిక్షని అనుభవించి నీ కొరకు, నా కొరకే చనిపోయాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 7వ వచనాన్ని మనం గమనించగలిగితే నీతిమంతుని కొరకు
లేదా నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవవచ్చును అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంటే ఇంకా యేసుక్రీస్తు ఎవరి కొరకు ఆయన ఆ విధంగా చనిపోయాడని మనకి ఈ యొక్క రోమా గ్రంథకర్త మాట్లాడుతున్నాడంటే, మూడవదిగా గమనించినట్లయితే ఈ ఏడవ వచనంలో రాయబడినమాట, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు అని రాయబడింది. అంటే నీతిమంతుని కోసమే ఒక వ్యక్తి లేదా ఒక మనిషి, ఒక మంచి మనిషి కోసం చనిపోవడం చాలా అరుదు అని రాయబడింది. కష్టం అని రాయబడింది. అయితే యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడంటే, అనీతిమంతుని కొరకు లేదా నీతి లేని వారి కొరకు ఆయన మరణించాడని ఇక్కడ రాయబడినట్లు మనము అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మంచి వాళ్ళ కోసమే చనిపోవడం అరుదు. అయితే యేసుక్రీస్తు మరి ఈ యొక్క నీతి లేని వారి కోసము, ఈ చెడ్డవారి కోసం అనేటువంటి మాట ఇక్కడ మనము గమనించాలని ప్రభువు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వర్డ్‌లో వ్యతిరేక భావనలో రాయబడినటువంటి మాటగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు. ఆ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగించవచ్చును అని రాయబడింది. ఒకవేళ మంచివాని కోసం అవసరం పడితే ఏం చేస్తాం కదా! కొన్నిసార్లు మంచి వాళ్ళకి శిక్షను తప్పించడానికి, నేరము ఆయన మీద రుజువు కాకుండా ఉండడానికి మనం కూడా కొన్నిసార్లు మరి ఏం చేస్తామంటే వారికి జామీనుగా, సాక్షులుగా మనం కొన్నిసార్లు నిలబడతాం. కొన్నిసార్లే కొంతమందే కదా! లేదంటే ఆ రంకులు మనకెందుకు? ఆ గొడవలు మనకెందుకు? వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి మంచి వాళ్ళ కొరకంటే మనం గూడా కోర్టులకి తిరగాల అనేటువంటి భావన చాలా మందిలో ఉంటది. చాలామంది ఆ సాక్ష్యం ఇవ్వడానికి గూడా వెళ్ళరు. కదా! కాబట్టి మంచివాని కోసము మరి మరణించడం చాలా అరుదు. ఒకవేళ మంచి వాళ్ళ కోసము ఎవరైనా చనిపోతారేమో గానీ, మరి చెడ్డవారి కోసం ఎవరు చనిపోతారు చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు మరి నీతి లేని వారి కొరకు గూడా ఆయన మరణించాడు లేదా చనిపోయాడు. చెడ్డవారి కొరకు గూడా ఆయన చనిపోయాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన మాట్లాడిన మాటేంటంటే, నేను పాపులను రక్షించడానికే వచ్చాను. నేను పాపుల్ని రక్షించడానికే వచ్చాను అనేటువంటి మాట మాట్లాడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఆయన సహపంక్తి భోజనాల్లో కూర్చున్నప్పుడు అనేకులు అనుకున్నారు, ఈయన ఇలాంటి వారితో సహవాసం చేస్తున్నాడేంటి అనేటువంటి సందర్భం కూడా బైబిల్‌లో రాయబడినట్లు మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఆయన నీతి లేని వారి కొరకు, ఆయన చెడ్డవారి కొరకు మరణించాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగంలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మరి మన కొరకు చనిపోయినని రాయబడింది. ఇంకా ఎవరి కోసం ఆయన చనిపోయినాడంటే, మనం ఇంకా పాపులమై ఉండగా అటువంటి మాట. ఇంకా ఈనాటికి కూడా అంటే యేసుక్రీస్తు మరణించి సుమారు మరి 50, 60 సంవత్సరాల కాలంలో ఈ యొక్క గ్రంథకర్త రోమపత్రికను రాస్తూ ఉన్నాడు. అందుకని ఆయన బోధిస్తూ మాట్లాడుతున్న మాటేంటంటే, మనము ఇంకా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే మానవుని యొక్క విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఇంకా సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి రాని వారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగా అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడని మనం అర్థం చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడని. పాపం అంటే ఏమో మనకు బాగా తెలుసు. మొట్టమొదట మరి ఆదిలో ఆదాము, అవ్వలు చేసినటువంటి పాపం మనకు జ్ఞాపకం రావాలి. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో అది జేస్తే పాపం. ఏదైతే చేయమంటాడో అది చేయకుండా ఉంటే గూడా పాపం. కాబట్టి మనం పాపులమా? పరిశుద్ధులమా? అనేటువంటి విషయాన్ని గూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ఈ లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు. పాపుల కొరకు చనిపోయాడు.
ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మన జీవితంలో కూడా ఇంకా దేవుని మాటని వినని వారిగా ఉన్నామా? దేవుని మాటని తృణీకరించేటువంటి వారుగా ఉన్నామా? యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇంకా మనము ఆయన మాటకు లోబడని వారుగా ఉన్నట్లయితే, మనం ఇంకా సిలువకు అప్పగించే వారుగా ఉన్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, పశ్చాత్తాపపడి, మనము పాపము నుంచి మరలి పరిశుద్ధ జీవితంలోనికి అడుగుపెట్టేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ కాబట్టి యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయాడటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక మరి ఆ పదవచనాన్ని మనం గమనించగలిగితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడుదుము అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇంకా ఎవరి కొరకు అంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ఇక తన శిలువకు వ్యతిరేకంగా జీవించే వారి కొరకు, లేదా దేవుని మాటకు లోబడకుండా జీవించే వారి కొరకు, అంటే శత్రువుల కొరకు ఆయన మరణించాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు కల్వరి శిలువలో అంత ఘోరమైనటువంటి శిక్షని అనుభవిస్తూ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటగా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడు. కాబట్టి యేసుక్రీస్తు మనము బలహీనులమై ఉండగా మన కోసం చనిపోయాడు. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. తర్వాత మరి అనీతిమంతుల కొరకు, లేదా చెడ్డవారి కొరకు, నీతి లేని వారి కొరకు ఆయన మరణించాడు. మరి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తుకి లోబడకుండా వ్యతిరేకంగా మనం ఇంకా జీవిస్తూ ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. అందుకనే యోహాను యేసుక్రీస్తుని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయన్నుద్దేశించి మాట్లాడినట్లు మనము జూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మనము ఒప్పుకోవాల్సిన మాటేంటంటే, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు మనందరి కోసం చనిపోయాడు. బైబిల్ స్పెసిఫిక్‌గా రాయబడినటువంటి మాటలు, బలహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. పాపుల కొరకు చనిపోయాడు. శత్రువుల కొరకు చనిపోయాడు. అపరాధము చేసిన వారి కొరకు చనిపోయాడు. మరి అతిక్రమములు చేసిన వారి కొరకు చనిపోయాడు. రోగుల కొరకు చనిపోయాడు. ఇక చాలా విషయాలే ఉన్నాయి గానీ, నేను ఇంతటితో సమయం చాలా అయింది గనక ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగం మన వినికిల్లో ఫలింపజేయునుగాక. మన జీవితాలు క్రీస్తు శిలువను ధ్యానిస్తుండగా నూతన పరచబడి, పశ్చాత్తాపపడి, సంపూర్ణమైన భక్తిలోనికి మనమల్ని నడిపించి ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే.